పెద్దమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? నగిరేన్ నగిరేన్. ఓకే, ఏం పేరు మీ పేరు? రాజేశ్వరి, డి రాజేశ్వరి. ఓకే, ఇక్కడ తిరుమలలో ఏర్పాట్లన్నీ బాగున్నాయా? అన్నీ బాగున్నాయి సార్. మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే సార్. ఓకే, తిరుమల పుట్టి పెరిగిన వాళ్ళమే మేము. అన్నీ బాగుంది, మాకు ఇక్కడికి వస్తే సంతోషంగా ఉంటుంది కొంచెం. ఓకే, అన్నీ ఇక్కడ వస్తువులు కానీ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ అన్నీ బాగున్నాయా? అన్నీ బాగున్నాయి సార్, అన్నీ బాగుంటుంది. స్వామివారి అన్నప్రసాదం రుచి చూసారా? బాగుంది. బాగుందా? బాగుంది. ఏం పేరమ్మా మీ పేరు? నిఖిత మహాలక్ష్మి, ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ. ఓకే, స్వామివారి దర్శనం అయిందా? బాగా జరిగింది. బాగా జరిగిందా? బాగా జరిగింది. టీటీడీ వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు వస్తువులు ఎలా ఉన్నాయి ఇక్కడ? అంటే మహిళలకు కానీ మిగతా ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఓకే, ఓకే. అంటే వాష్రూమ్స్ కానీ? వాష్రూమ్స్ కూడా బాగుంది. ఓకే, వాష్రూమ్స్ ఈస్ గుడ్. ఓకే. అన్నప్రసాదం రుచి చూసారా? చూసాను. ఎలా ఉంది? బాగుంది. సేమ్ ఒకే టేస్ట్ లా ఉంది. మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం. ఓకే, చెల్లమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము భీమవరం. భీమవరం. ఓకే, ఏం పేరు మీ పేరు? మాధురి. మాధురి. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు సదుపాయాలు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి. చిన్నపిల్లలకి శుభదం దర్శనం చాలా త్వరగా అయిపోతుంది, చాలా బాగుంది. ఇది వరకు దర్శనానికి చాలా టైం పట్టేది. ఈ శుభదం కాన్సెప్ట్ పెట్టిన తర్వాత నుంచి 45 minutes లో దర్శనం అయిపోతుంది. చాలా బాగుంది. ఓకే, ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మీకు అంతా సౌకర్యవంతంగా ఉందా ఇక్కడ? అంతా బాగుంది. రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి, చాలా బాగుంది. ఓకే, మహిళల కోసం ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? అంటే వాష్రూమ్స్ కానీ అన్ని శుభ్రంగా ఉన్నాయా? అన్ని బాగున్నాయి. వాష్రూమ్స్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు స్టాఫ్ అంతా. ఓకే, ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, వాష్రూమ్స్ క్లీనింగ్ అంతా బాగున్నాయి. రూమ్స్. ఓకే, స్వామివారి మహాప్రసాదం లడ్డు రుచి చూసారా? ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మా హస్బెండ్ అవి తీసుకురావడానికి వెళ్ళారు, నేను వెయిట్ చేస్తున్నాను అందుకోసం. అన్నప్రసాదం ఎలా ఉంది ఓవరాల్ గా? చాలా బాగుంది, టేస్టీగా ఉంటది. వెంగమాంబలో వచ్చిన ప్రతిసారి టేస్ట్ చేస్తాం కంపల్సరీ. ఓకే, సో ఈ 10 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారమ్మా? పిల్లల దర్శనం అనేది చాలా కన్వీనియంట్ గా ఉంది. అది 2 years వరకు కూడా పెడితే చాలా బాగుంటది. అప్ టు 1 year పెట్టారు. 2 years వరకు కూడా పిల్లలు చాలా చిన్నగానే ఉంటారు, ఇబ్బంది పడుతూనే ఉంటారు కదా. 2 years 3 years వరకు పెట్టుంటే అది ఇంకా బాగుండేది. ఓకే,